నా పరలోకపు తండ్రి యొక్క ప్రేమ నాకు అర్థమైంది. ఎంత ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, ఎంత త్యాగం. ఒళ్ళుని ఊనము చేసుకొని, నేను చెప్పేమాట ఒళ్ళుని ఊలం చేసుకొని, తల్లిదండ్రులను మీరు గమనిస్తే వారు మురికిలో వండుకుంటూ, వారు వేడిలో వండుకుంటూ, వారు తిండిని త్యాగం చేసి, వారు ఆకలిని పట్టించుకోకుండా వారు శ్రమించేది, వారు కష్టపడేదంతా బిడ్డల కోసం, వారు కన్న బిడ్డల కోసం. తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏ పురుషుడికైనా ఏ స్త్రీకైనా అర్థమైతే జీవం కలిగిన దేవుడు మీకు కూడా అర్థమైపోతారు. ఎందుకైనా చేస్తున్నారు, ఎందుకైనా ఈ విధంగా, ఎందుకు మనల్ని మనం త్యాగం చేసుకుంటాం, ఎందుకు మన ఆకలిని చంపుకుంటాం, ఎందుకు మన కోరికల్ని చంపుకుంటాం, మన బిడ్డలు సంతోషంగా ఉండాలి. ఎందుకు ఈ తండ్రి అయిన దేవుడు ఆయన ఏకైక కుమారుణ్ణి త్యాగం చేశాం, బిడ్డలుగా ఉన్న మనము సంతోషంగా ఉండాలి. ఆయన ఎంత ప్రేమతో మనల్ని రూపించారు, వాడు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నది అనేది మనం గ్రహించాలి. అది గ్రహిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి.